చవిరెడ్డి గారు నాగిరెడ్డిపల్లి. వారి రైతు అనుభవాలు, రైతుకు ఏ విధంగా అయితే గిట్టుబాటు ధర కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, మీకు ఏ విధంగా అయితే మీకు రైతులకు ఉపయోగం ఉంటుంది. మరి అదేవిధంగా మనము దాదాపు మనకు 78 ఏళ్ళు అవుతా ఉంది స్వతంత్రం వచ్చి. మనకి ఇంతవరకు రాయలసీమకు కష్టాలు ఉన్నాయి. దాన్ని మన కష్టాలు తీరాలంటే ఏం చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం చెప్పండి చౌరెడ్డి గారు. నమస్తే, నా పేరు చౌరెడ్డి, నాగిరెడ్డిపల్లి. ఏదో మీరు వచ్చినారని నాకు నమస్కారాలు. ఒక రైతుకు వచ్చి ఏ పంట పెట్టినా అనుకూలం పంట రాకోకుండా అయిపోతుంది. ఎక్కడ తప్పించి పంటలు నీళ్ళు ఇడుతున్నారు. నీళ్లు అనుకూలంగా నీళ్ళు కూడా దాన్ని బట్టి అనుకూలంగా ఇడతలేదు. అప్పటికొచ్చి మనం పంటలు పెట్టాలన్నా ఇబ్బంది అవుతుంది, పంటలు చేయాలని ఇబ్బంది, ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా భయం అవుతుంది. ఈ పెట్టుబడి పెట్టాలంటే ఈ కూలీలతో పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళు వస్తారు, మేము చెప్పిందే వినాలా, మేము చేసిందే వినాలా, మేము పోతామంటారు. అట్లా అప్పుడు రైతు ఏం బాగుపడతారు? ఈ రాయలసీమ మొత్తం అంతా ఒక మనము ప్రత్యేకంగా చేసుకుంటే ఏదో కొంత ప్రాజెక్టులో నీళ్లు కట్టుకొని ఎత్తిపోతల పథకం నీళ్లు చేసేసి పెట్టుకుంటే ఆ నీళ్లు వచ్చే కొంత రైతులు బాగుపడతారు. ఏదో గిట్టుబాటు ధరలు కూడా కొంత ఇవ్వాలి. మార్కెట్లో కూడా చాలా మార్కెట్కి పోతే చీనాకాయలు వేసుకుని పోతే పోయా గుమ్మరి అంటారు. గుమ్మరిస్తే పెట్టాలి రేట్ అంటారు. నీకు ఇదో పట్టు, నీకు ఈ రేటు పో తీసుకోపో అని అంటారు. ఇట్లయితే సూట్ అయితే వాళ్ళేమో చీనాకాయలు ఇంతకుముందు టన్ను ఉండే, ఒక టన్నుకి ఒక సూట్ ఉండే. అట్లా ఇప్పుడు 2 డబల్ సూట్. ఎట్లా రైతు బాగుపడదు? అందుకు ఈ రైతుల సమస్య తీర్చాలని నేను కోరుతున్నాను. చౌరెడ్డి గారికి కృతజ్ఞతలు. చౌరెడ్డి గారు.